హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి సెక్యూరిటీ పేపర్ మిల్ నుంచి చాలా మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమీ కావు, అన్ని పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ ఏనండి. ఇది వచ్చేసి సెక్యూరిటీ పేపర్ మిల్ది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కెరియర్స్ అని ఉంది కదండి. కెరియర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కింద స్క్రోల్ చేసుకొని ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్టులు అని చెప్పేసి ఉంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే మీకు తెలుసు, అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ కింద వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఇక్కడ డేట్స్ చూసి కన్ఫ్యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ డేట్స్ అనేవి మిస్టేక్ అయితే పడ్డాయి. మనకు ఇక్కడ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఇంగ్లీష్ అండ్ హిందీలో కూడా ఉంటుంది. ఇంగ్లీష్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో డేట్స్ అనేవి వెరిఫై చేసుకోండి. ఓకేనా, 18th నవంబర్ 2024 అయితే ఎండ్ అవుతుంది. అంటే మనకి టైం అనేది తక్కువగా ఉంది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు అప్లై చేసుకోండి. ఓకేనా, ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ మాత్రం చిన్న డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదంటే కాల్ మీ 4 యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటి అని చెప్పి మీకు వీడియో కూడా చేసి పెట్టాను, డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. దాని నుంచి మీరు కాల్ చేసి మీ డౌట్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేసినా నేనే మీకైతే మీ డౌట్స్ అనేవి క్లారిఫై అయితే చేస్తాను. ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేద్దాము. వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్ సెక్యూరిటీ పేపర్ మిల్ నర్మదాపురం నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి ఇదండి. ఇది ఆన్లైన్ అప్లై చేసుకోవడానికే లింక్ మాట. ఏంటంటే ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ మీరు ఏం పంపాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ పంపిస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. నోటిఫికేషన్ లింకు, అప్లై చేసుకోవడానికి లింకు. ఓకే, అండ్ నెక్స్ట్ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే వెల్ఫేర్ ఆఫీసర్కి ఒకటే పోస్ట్ ఉంది, ఒకటి కూడా ఓపెన్ కేటగిరీ తీస్తున్నారన్నమాట. అంటే అన్ని క్యాస్ట్ వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి 29,740 రూపీస్ అనేది ఇస్తున్నారు. గ్రాస్ శాలరీ వచ్చేసి 40,000 పర్ మంత్ అయితే మీకు వస్తుందండి. అలాగే సూపర్వైజర్ ప్రొడక్షన్ అండ్ ల్యాబ్ వచ్చేసి 3 పొజిషన్ అయితే తీస్తున్నారు. ఒకటి వచ్చేసి ఓపెన్ కేటగిరీ, 2 ఓబీసీ వాళ్ళకి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి శాలరీ వచ్చేసి 27,600 ఇస్తున్నారు. అంటే గ్రాస్ శాలరీ మీకు 37,000 వరకు వస్తుందండి పర్ మంత్. అలాగే సూపర్వైజర్ టెక్నికల్ సేఫ్టీ అండ్ సూపర్వైజర్ ఎలక్ట్రికల్ అండి, ఒక్కొక్క పోస్ట్ ఉంది. ఒకటి వచ్చేసి ఎలక్ట్రికల్ వాళ్ళకి ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. అన్ని క్యాస్ట్ల వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ సూపర్వైజర్ టెక్నికల్ సేఫ్టీకి వచ్చేసి ఎస్సీ వాళ్ళకి అయితే ఇవ్వడం జరిగింది. మూడింటికి కూడా శాలరీ అనేది సేమ్ అండి, 37,000 పర్ మంత్ అయితే వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చాలా స్లోగా చెప్తాను, మీరు చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వన్ వెల్ఫేర్ ఆఫీసర్. వెల్ఫేర్ ఆఫీసర్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫుల్ టైం డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ హిందీ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలండి. ఓకేనా, డిగ్రీ చేస్తూ ఫుల్ టైమ్ డిగ్రీ ఉండాలి, అంటే హిందీ నాలెడ్జ్ కూడా ఉండాలి. వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. లేదు నేను డిగ్రీ చేయలేదు, డిప్లొమా చేశాను అంటే డిప్లొమాలో ఏ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు? ఫుల్ టైం డిప్లొమా ఇన్ సోషల్ సైన్స్ అండి. ఓకేనా, ఫుల్ టైం డిప్లొమా సోషల్ సైన్స్ చేసి హిందీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ మీదనే అప్లై చేసుకోవచ్చు, లేదా డిప్లొమా వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అన్నిటికి కూడా ఏజ్ లిమిట్ అనేది కామన్గా 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సూపర్వైజర్ ప్రొడక్షన్ ల్యాబ్, దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమాలో ప్లప్ అండ్ పేపర్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను చూడండి. డిప్లొమాలో ప్లప్ అండ్ పేపర్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కెమికల్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, 3 కేటగిరీస్ కింద ఇవ్వడం జరిగింది. డిప్లొమా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సూపర్వైజర్ ప్రొడక్షన్ ల్యాబ్కి డిప్లొమాలో ప్లప్ అండ్ పేపర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కెమికల్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కింద ఏమి ఇచ్చారంటే హయ్యర్ క్వాలిఫికేషన్, ఒకవేళ ఇంటర్ తర్వాత బీఈ బీటెక్ ఈ రిలవెంట్ ట్రేడ్లో చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు బీఈ బీటెక్లో ప్లప్ అండ్ పేపర్ టెక్నాలజీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు, లేదా బీఈ బీటెక్లో కెమికల్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదంటే బీఈ బీటెక్లో
కెమికల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే బోత్ డిప్లొమాతో అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంజినీరింగ్‌తో కూడా అప్లై చేసుకోవచ్చు. హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా కన్సిడర్ చేస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సూపర్వైజర్ అండి టెక్నికల్ సేఫ్టీ. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమాలో ఎవరైతే ఇండస్ట్రియల్ సేఫ్టీ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే బీఈ, బీటెక్ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇప్పుడు బీఈ, బీటెక్ గాని లేదంటే బీఎస్సీలో గాని కెమికల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మరలా చెప్తున్నాను చూడండి. డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు డిప్లొమా చేయలేదనుకోండి. ఇప్పుడు బీఈ, బీటెక్‌లో కెమికల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ అంటే త్రిబుల్ ఈ స్టూడెంట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సూపర్వైజర్ ఎలక్ట్రికల్ అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి డిప్లొమాలో ఎవరైతే త్రిబుల్ ఈ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. బీఈ, బీటెక్ ఎలక్ట్రికల్ చేసినా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏ పోస్ట్‌కి కూడా మనకి ఎక్స్‌పీరియన్స్ అనేది ఏమీ అడగలేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అన్నిట్లికి కూడా ఏజ్ లిమిట్ అనేది 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా ఫుల్ టైమ్ రెగ్యులర్ డిగ్రీ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. డిప్లొమా కూడా రెగ్యులర్‌గా ఉండాలి. ఓకేనా? పార్ట్ టైమ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా! ఓపెన్ డిగ్రీస్ వాళ్ళు ఎవరు కూడా ఎలిజిబుల్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది మనకి 19/10/2024 అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 18/11/2024 అంటే ఈ నవంబర్ 18 లోపు మనకి ఎండ్ అవుతుంది. ఈలోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రిటన్ టెస్ట్ అనేది మనకి నవంబర్ ఎండింగ్‌లో గాని, డిసెంబర్ స్టార్టింగ్‌లో గాని మీకైతే రిటన్ టెస్ట్‌వి సెంటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు రిటన్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. కేటగిరీ వైస్‌గా పీడబ్ల్యూడీకి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజ్ విషయానికి వచ్చినట్టయితే యూఆర్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి ₹600 అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ, ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీకి వచ్చేసి ₹200 అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మనకి ఏంటంటే చూడండి, మనకి రిటన్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఏమీ కండక్ట్ చేయరు. సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్ అని చెప్పేసి ఉంటుంది. ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే ఏంటంటే ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించి ఎలక్ట్రికల్ వాళ్ళకి, మెకానికల్ వాళ్ళకి సంబంధించి మెకానికల్ అండ్ కెమికల్ ఇంజినీరింగ్ వాళ్ళకి సంబంధించి కెమికల్ ఇంజినీరింగ్. మీ రిలవెంట్ ట్రేడ్‌లో అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి లాజికల్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, జనరల్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండి. అండ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్. వీటిల నుంచి మనకి ఎన్ని క్వెషన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ క్యారీ అవుతున్నాయి, ఎన్ని మినిట్స్ మనకి డ్యూరేషన్ టైం అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రం ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీ సూటబుల్ లాంగ్వేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. టోటల్‌గా 150 క్వెషన్స్ ఉంటాయి. 200 మార్క్స్ అయితే ఉంటుందండి. 120 మినిట్స్ అయితే టైం అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎవరైనా సరే హైదరాబాద్ వెళ్లి ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుందండి. రిమైనింగ్ ఢిల్లీ ఉంటుంది. అలాగే కర్ణాటక, గుజరాత్ అనేసి ఉంటుందన్నమాట. మీకు ఎక్కడ దగ్గర అయితే ఆ సిటీని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒక సెంటర్ మాత్రమే మనకు సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకుందాం. జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్‌లో మనకు మెయిన్ ఏంటంటే నెగెటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదండి దీనికి. ఓకేనా? తెలిసినా తెలియకపోయినా ఆన్సర్ అనేది మీరు అటెంప్ట్ చేయొచ్చు. నెగెటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదు. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మెరిట్ లిస్ట్ ఎలా చేస్తారంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకొచ్చేసి 55% మార్క్స్ అయితే స్కోర్ చేయాలి. ఓబీసీ కేటగిరీ వాళ్ళకొచ్చేసి 50% మార్క్స్ స్కోర్ చేయాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్‌కి వచ్చేసి 45% మార్క్స్ స్కోర్ చేస్తే సరిపోతుందన్నమాట. ఆన్‌లైన్ రిటన్ ఎగ్జామ్ అనేది మీకు చెప్పాను కదా! నవంబర్ అండ్ డిసెంబర్‌లో మీకు కండక్ట్ చేసి రిజల్ట్ కూడా అప్పుడే డిక్లేర్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అవ్వాలి. తర్వాత పేమెంట్ చేయాలి. తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అప్‌లోడ్ చేయాలండి. అండ్ ఇంపార్టెంట్ గైడ్‌లైన్స్ ఏంటంటే మీకు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్. ఇక్కడ ఒక మనకి పారాగ్రాఫ్ ఇచ్చారు కదా! ఈ పారాగ్రాఫ్‌ని ఏంటంటే మీరు వైట్ కలర్ పేపర్ మీద బ్లూ పెన్‌తో గాని, బ్లాక్ పెన్‌తో గాని రాసి అది మీరు స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. వాలిడ్ ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్దర్‌గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలంటే ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌తోనే కమ్యూనికేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో ఏంటంటే ఫస్ట్ మీరు న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మీకు ఫైనల్ ఆఫ్ దిస్ వీడియో మీకు చూపిస్తాను. అప్లికేషన్ పేమెంట్ వచ్చేసి మనకి ఏంటంటే ఆన్‌లైన్ మోడేనండి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ పేమెంట్స్ ద్వారా మీరైతే అప్లికేషన్ ఫీజ్ అయితే మీరైతే పే చేయొచ్చు. అండ్ ఇవన్నీ కూడా గైడెన్స్ మాట. ఏంటంటే ఫోటో ఎంత ఉండాలి, సిగ్నేచర్ ఎంత ఉండాలి, ఏంటి అని చెప్పేసి మొత్తం అన్నీ కూడా గైడెన్స్. ప్రొవిజన్ పీరియడ్ అయితే ఉంటుందండి. 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఆ ట్రైనింగ్ పీరియడ్ తర్వాత మిమ్మల్ని కన్ఫర్మేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు ఎన్ఓసీ సర్టిఫికేట్ అనేది కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నో ఇంటర్వ్యూ. ఓకేనా? మీకు చెప్పాను కదండీ ఇక్కడ ఇంటర్వ్యూ అయితే ఏమీ ఉండదు. నెక్స్ట్ అలాగే టీఏ అనేది ఎటువంటిది వీళ్ళైతే ప్రొవైడ్ చేయరు. ట్రావెలింగ్ అలవెన్సెస్ అనేవి వీళ్ళేమి ప్రొవైడ్ చేయరండి. ఇదే ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటది ఏంటో చూద్దాము.
డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మీకు లాగిన్ అవుతుంది. లేదు అనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు న్యూ రిజిస్ట్రేషన్‌కి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. పేజ్ ఇలా ఓపెన్ అవ్వగానే మీకు ఏంటంటే ఫస్ట్ మీ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఈ డీటెయిల్స్ అనేవి ఇవ్వండి. అండ్ నెక్స్ట్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, సెక్యూరిటీ క్యాప్చర్ ఇచ్చేసారు కదా, అది ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయమంటారు. తర్వాత మీ డీటెయిల్స్ వచ్చేసరికి ఏంటంటే కమ్యూనికేషన్ డీటెయిల్స్ మాట. మీ అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత ప్రివ్యూ, తర్వాత అప్లోడ్స్ దగ్గరికి వచ్చేసి మీ సర్టిఫికేట్స్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, అలాగే హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పేమెంట్ చేసినట్టయితే మీకు లాగిన్ డీటెయిల్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు లాగిన్ అయ్యి ఏ పోస్ట్‌కి మీరు అప్లై చేస్తున్నారో ఏంటో సెలెక్ట్ చేసుకొని ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇదేనండి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే. ఇందులో మీకు ఏ మాత్రం డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదంటే కాల్ మీ ఫోర్ యాప్ నుంచి కాల్ చేసి అడిగినా సరే సరిపోతుంది. మీకు ఇమ్మీడియేట్‌గా మీ రిప్లై అనేది మీకు వస్తుందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.